జరుగుతుంది. మహావిష్ణు స్వరూపుడైనటువంటి మంచు మనోజ్ కుమార్ కి పారాణి సమర్పించారు. ఓం ఇప్పుడు శ్వశురదత్త యజ్ఞోపవీతం మామగారు వేసేటువంటి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. చిరంజీవి మంచు మనోజ్ కి మహావిష్ణు స్వరూపైనటువంటి పరమం పవిత్రం ప్రజాపరేర్యసహజ పురస్తాదే ఆయుష్యమత్రియం ప్రతిముంజ శుభ్ర యజ్ఞోపవీతం బలమస్తు తేజ గృహస్థాశ్రమాధికార యోగ్యత సిద్ధిరస్తు. శ్రీమతి ప్రవీణా దంపతులు తమ అల్లుడిని ఆశీర్వాదం చేసి వివాహ మధుపర్క కట్నో సువర్ణ అంగుల్యాభరణో 10 కోట్ల గట్టి వరహాలు సకల సౌభాగ్యములు పత్రం పుష్పం. మధుపర్కో మధుపర్కః యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే నాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాధో మధవ్యోసాని. దధిక్రావణ్ణో అకారుషం విష్ణోరశ్వస్య వాదినం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే నాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాధో మధవ్యోసాని. ఆప్యాయస్సు సమేతు తే విశ్వతః సోమవృష్టియం భవావాజస్య సంగతే. మహావిష్ణు స్వరూపుడైనటువంటి మంచు మనోజ్ కుమార్ గారికి మధుపర్క ప్రాసన జరుగుతుంది. తేనె, పెరుగు, అరటిపండు కలిపినటువంటి మిశ్రమాన్ని అత్తమామగారులు నూతన వరుడైనటువంటి మంచు మనోజ్ కుమార్ కి సమర్పిస్తున్నారు. ఆయన ప్రాసన చేస్తున్నారు. యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యే పరమే నాన్నాద్యేన వీర్యే పరమోన్నాధో మధవ్యోస మధువాతారుతాయతే మధుక్షర సింధవః. మనోజ్ కుమార్ నామధేనో మమత ఇది క్రమకమూర్ధ్వం విసృజేత్. ఓం కల్పయత పైకి కాస్ లాగా వేసి వెనకట ఎవరైనా పెద్దవాళ్ళ ఇళ్లలో రాజుల ఇళ్లలో వివాహం జరిగితే అలా ఒక ఆంబోతుమైన వాళ్ళ యొక్క రాజముద్ర ముద్రించి వదిలేసేవారు. అలాగే ఇప్పుడు మనం ఒక ఒక్క మీద ఒక రాజముద్ర మంచువారి ముద్ర వేసి ఒక్కలాగా టాస్ లాగా విసిరేయడం జరిగింది.
ముహూర్తంలో మనం ముఖ్యమైనటువంటి ఘట్టానికి ఇప్పుడు ప్రవేశించి ఉన్నాము. అంటే కన్యను దానం చేయటం, కన్యాదానం. అన్ని దానముల కంటే కన్యాదానం చాలా గొప్ప దానమని చెప్పి వేదంలో చెప్పబడి ఉంది. ఆ దానం కన్నా కూడా విద్యాదానం చాలా గొప్పది. అది మంచువారి కుటుంబం తరఫున ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం వారిచ్చి ఈరోజు దేశ విదేశాల్లో వారి పేరు ప్రఖ్యాతులు పొంది వారి పేరుని ఈరోజు అనుకుంటూ ఉన్నారు. అటువంటి మంచువారి కుటుంబం అంటే మంచివారి కుటుంబం అని పేరు. అంటే వారు చాలా మంచివారని పేరు. మంచు ఎలా కరుగుతుందో అటువంటి సహృదయం కలిగిన మంచులాంటి కరిగిపోయేటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టే వారికి మంచు అనేటువంటి ఇంటి పేరు వచ్చింది. అంటే వారు చూడడానికి కొంచెం ఉత్తమం క్షణకోపస్య అన్నాడు. ఉత్తముడికి ఎప్పుడు ఒక్క క్షణమే కోపం, ఆ క్షణంలో కోపం తగ్గిపోతుంది. అటువంటి ఉత్తముడు మా మంచు మోహన్ బాబు గారు. మంచు కుటుంబం ఈరోజు మల్లిడి కుటుంబంతో కూడా సంబంధం చేస్తున్నారు. మల్లిడి వారి కుటుంబం మంచు కుటుంబంతో కలుస్తున్నది. అటువంటి శుభ సందర్భంగా ఇంకొక శుభ సందర్భం, మనోజ్ బాబు గారికి ఈరోజు జన్మదినోత్సవం. మనమందరూ కూడా జోహార్లు ఆయనకు మనోజ్ బాబు గారికి చెప్పాల్సినటువంటి సమయం ఉంది. అటువంటి శుభ సందర్భంగా అలాగే దాసరి నారాయణరావు గారు ఇప్పుడు చక్కటి ఒక వాక్యాన్ని నా చెవులో వేశారు. మల్లెడి వారి వంశం మంచులో ఉంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందనేటువంటి. మల్లెలు మంచులో ఉంటే ఎప్పుడు నిరంతరం అది తెల్లగా ఉంటుంది, అది ఎప్పుడు వాడిపోదు, శాశ్వతంగా ఉంటుంది. అటువంటి ఒక వచనాన్ని ఆయన మనస్ఫూర్తిగా మల్లెలు మంచులో ఉంటే అది ఎప్పుడు శాశ్వతంగా చల్లగా ఉంటుంది. జోహార్, సూపర్. మోహన్ బాబు గారి ఆత్మార్థ గురువు అయినటువంటి దాసరి నారాయణరావు గారు ఆయన శుభాశిస్సులు వివాహానికి ముందుగానే చక్కటి ఆయన మధుర వాక్కులతో ఒక వాక్యాన్ని వినిపించారు. మాకందరికీ ఆనందంగా ఉంది. ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి మంత్రపఠనంతో పూర్తి చేసి కన్యాదానం 9:10 జీలకర్ర బెల్లం సుముహూర్తం జరుగుతుంది. తదనంతరం వెంటనే మంగళసూత్ర ధారణ కూడా జరుగుతుంది. మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత పెద్దలందరూ కూడా వేదికకు మేము ఆహ్వానిస్తాము. అప్పుడు మీరందరూ కూడా పెద్దలు వేదిక మీద ఆహ్వానించి పైకొచ్చి వధూవరులను ఆశీర్వదించవలసిగా కోరుతూ, అంతవరకు కూడా మీరందరూ సావధానంగా ఈ వేదమంత్రాలు వింటూ ప్రశాంతతమైనటువంటి ఒక వాతావరణంలో మల్లెలు ఇటు మంచు రెండు కూడా చాలా చల్లటితనాన్ని ఇచ్చేటువంటి రెండు మంచి కుటుంబాలు కలుస్తున్నటువంటి సమయంలో వేద మంత్రోచ్చారణల మధ్య వివాహ మంగళ వేదిక మధ్య చక్కటి రామచంద్రమూర్తి కళ్యాణానికి ఎలా వేదిక ఉండాలో ఆ వేదికను ఎలా అలంకరింపబడి వేదంలో చెప్పారో అటువంటి బ్రహ్మాండమైనటువంటి వేదికను మైథల్య నగరే వివాహ సమజే అంటే ఈ వివాహం మిథిలాపురిలో జరిగిన వివాహంలాగా ఉంది. కళ్యాణ వేద్యంతరే ఆ కళ్యాణ వేదికలో సామంతే విమలేందురత్న ఖచితే అంటే రత్నమయమైనటువంటి యొక్క మంటపం సామంత మహారాజులందరూ కూడా వీక్షించి ఉన్నారు. రత్న ఖచితే వసంతే శుభౌ అటువంటి పీఠంలో వసంత పీఠంలో వధూవరులిద్దరు కూడా ఆసీనులై ఉన్నారు. వేద విదుషాం ఆశీర్గిరారాజితౌ శృణ్వంతౌ వేద విదుషాం అంటే వేద విధులు ఆశీస్సుల మంత్రాలు. మద్రాస్ మహానగరంలో గురువులైనటువంటి తాండ్ర అశ్విని శాస్త్రి గారు, తాండ్ర రోహిణి శాస్త్రి గారు, అలాగే తిరుపతి క్షేత్రం నుంచి శ్రీ మల్లాది సత్యనారాయణ శాస్త్రి గారు, అలాగే హైదరాబాద్లో స్థానిక పురోహితులు అపోలో హాస్పిటల్ శ్రీ భట్టాచార్య గారు కుమారుడితో సహితంగా ఇక్కడ వేదోచ్చారణ మధ్య ఈ యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది. శృణ్వంతౌ నిగమార్థ వేద విదుషాం ఆశీర్గిరారాజితౌ పాయాస్తాం సువధూవరౌ రఘుపతే కుర్యాత్ సదా మంగళం. వధూవరులు సీతారామ లక్ష్మణులాగా కూర్చున్నారు ఇక్కడ.
ఇటువంటి సమయంలో మహాసంకల్పం అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమతాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాదరోఘస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తమహదహంకార పృథివ్యాపస్థేజో వాయురాకాశాద్యావరణేనావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తికోత్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళస్యోపరి తలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకస్యాథో భాగే చక్రవాక శ్రీశైల మహావరజ నగమధ్యవర్తిని మహానారాజమాణ భగిరాజచేతచ్చ సహస్రఫణామణమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాష్టదిగ్ధంతి శుండాదండోత్తంభితే ఇంద్రాగ్నిజమనిరితి వరుణవాజు కుబేర ఈశాన్యాది దిక్పతిస్థితే అమరావతి అశోకవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవతి అలకావతీతి అష్టౌ పుణ్యపురీ విరాజితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర బెంగాళ నేపాళ మలయాళ కేరళ కోసల కుంతల జ్వాలా చాళ్వ మగధ మాళవ మత్స్యవత్స భద్రమైంద సింధు సైంధవ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ద్రావిడ పాండ్య పులింద పారచీక బాక్లేక బర్భర విదర్భ కేకయ గురుగిరి దశార్త హోణ టంకణ కొంకణ యవన సూరచేన విదేహ చేది భోజ అవంతాఖ్యాతి షట్పంచాశద్దేశ సమలంకృతే యమనియమాచర ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధ్యష్టాంగ యోగ నిష్ఠాగరిష్ట వశిష్ఠ బాలకిల్య విశ్వామిత్ర వాల్మీకి కశ్యప కార్య గౌతమ ఆంగీరస దక్ష పరాశర జైమిని పతంజలి బోధాజన ఆశ్వరాజన ద్రాక్యాజన కాత్యాజన వైశంపాజన చనక చనందన చనత్కుమార చనత్సుజాత అగస్త్య శౌనకాది అనేక మునిరాజ విరాజితే మలయ మారుత భూపాళ ఉదయం బిలహరే ధన్యాచే సావేరే అసావేరే ముఖారే శ్రీరాగం దేవగాంధారే దర్భార అఠాడా వరాళే పంతు వరాళే శుభ పంతు వరాళే హంసధ్వనే కళ్యాణే పూరి కళ్యాణే మ్లేచ కళ్యాణే యమునా కళ్యాణే వసంతం పుష్ప వసంతం తోడే హనుమత్తోడే దేశతోడే బెంగాళా తోడే హిందుస్థాని తోడే కాపే గీర్వాడే భైరవే ఆనంద భైరవే ఆహరే కురంజే నాటకురంజే చక్రవాకం శహానా మోహనా కరహర ప్రియా నాటక ప్రియా నాదనామగ్రియా నీలాంబరే సారేదే ఆరభే జురటేరే చురటే జంఝురటే మాయా మాళవ గౌళ నారాయణ గౌళ తుషావంతం కాంబోదే ధ్రువంతయంద్రశ్చాగ్నిశ్చరాష్టంభా